హాయ్ వెల్కమ్ టు అరుణాస్ విత్ కిచెన్. ఈరోజు ఎంతో హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అవిసె గింజలతో లడ్డు. రోజుకు ఒక లడ్డు తిన్నారు అంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు వెంట్రుకల యొక్క కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినలేని వాళ్ళు, వెజిటేరియన్స్, వాళ్ళ డైట్ లో దీన్ని యాడ్ చేసుకుంటే ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 కప్పు వరకు అవిసె గింజలను తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవిసె గింజలు చిటపటలాడుతూ ఉన్నాయి కదా, అంటే బాగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్ లో ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. నేను తెల్ల నువ్వులను వాడుతున్నాను. ఈ ప్లేస్ లో నల్ల నువ్వులను కూడా వాడుకోవచ్చు. నువ్వులు కూడా బాగా వేగిపోయాయి. వీటిని ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్ లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని 1/2 కప్పు బాదం పలుకులు, 1/2 కప్పు జీడిపప్పు పలుకులని వేసుకొని వేపుకొని కప్పులోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అవిసె గింజలు, నువ్వులు చల్లారిపోయాయి. వీటిని మిక్సీ జార్లోనికి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ లడ్డూలను ప్రిపేర్ చేయడానికి 10 నుంచి 15 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. ఒకసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకొని 15 to 20 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న పొడిని పక్కన ఉంచుకోవాలి. పాన్ లోనికి 1/2 కప్పు వరకు బెల్లం తురుమును, 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీకి స్వీట్ అయితే మీడియంగా ఉంటుంది. కాస్త స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1/4 కప్పు వరకు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లేత తీగపాకు రావాలి. ఇందులోనికి మనము పౌడర్ గా చేసి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వుల పొడిని వేసుకొని ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. 3 మినిట్స్ తర్వాత పిండి అనేది పాన్ కు అంటుకోకుండా ఉంది. ఈ టైంలో కొద్దిగా పిండిని తీసుకొని చూస్తే చేతికి స్టిక్కీగా ఉండను. అదే విధంగా బాల్ షేప్ లో కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోనికి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్లను, కాస్త ఇలాచీ పౌడర్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది. పాకం రాకముందే పిండిని అందులోకి వేసినా ఏమీ కాదు. ఇందాక వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ప్యాన్ కు అంటుకోకుండా ఉండేంత వరకు ఉడికించుకొని చేత్తో పట్టుకున్నప్పుడు బాల్ షేప్ లోకి వస్తే వెంటనే తీసేసుకోవాలి. కాస్త ఎక్కువ టైం పడుతుంది అంతే. డ్రై ఫ్రూట్స్ కలిసిపోయే విధంగా పిండిని కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతే అండి, అవిసె గింజల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.